10-20 ఏళ్లు కాదు, ఏకంగా 62 ఏళ్ల తర్వాత కల నిజమైంది. రాయచోటి ఎమ్మెల్యేకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న మంత్రి పదవి రాకతో నియోజకవర్గం అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుందా? రాయచోటి రూపురేఖలు మారతాయా? ఏపీలో రాయచోటి అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మంత్రి పదవి అంటే ఏమిటో తెలియని సెగ్మెంట్ ఇది. ఇక్కడ గెలిచిన ఏ నేతను మంత్రి పదవి వరించిన దాఖలాలు లేవు. అందుకోసం ఎన్నికలు జరిగిన ప్రతిసారి తమ నియోజకవర్గానికి మంత్రి పదవి కావాలంటూ నేతలు పట్టుబట్టేవారు. అయినా వారి ఆశలు ఫలించేవి కావు. దాదాపు 62 ఏళ్ల తర్వాత రాయచోటి నియోజకవర్గానికి తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని జిల్లా కేంద్రం కూడా రాయచోటి. 1952లో ఏర్పడ్డ నియోజకవర్గానికి ఇప్పటి వరకు బైపోల్స్తో కలిపి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. సుగవాసి పాలకొండరాయుడు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా సేవలందించారు. 2 సార్లు మండిపల్లి నాగిరెడ్డి, మండిపల్లి నారాయణ రెడ్డిలు శాసనసభ్యులుగా సేవలందించారు. గండికోట శ్రీకాంత్ రెడ్డి సైతం ఉప ఎన్నికతో పాటు 4 ఎన్నికల్లో గెలిచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. పాలకొండరాయుడు, మండిపల్లి నాగిరెడ్డిలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రాజకీయంగా తలపండిన నేతలైనా పెద్దగా చదువు లేదు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రి పదవులకు దూరమయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక వైసీపీ హయాంలో గండికోట శ్రీకాంత్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని రాయచోటి ప్రజలు ఆశించారు. మరింత అభివృద్ధి సాధిస్తుందని నమ్మారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆయనను చీఫ్ విప్ పదవిలో కూర్చోబెట్టింది. ఈసారి రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ తరఫున గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీడీఎస్ చదువుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ రాయచోటి ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న టీడీపీలో చేరి ప్రజల పక్షాన పోరాడి పలు కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రజల్లో పట్టున్న గండికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు మండిపల్లి రాంప్రసాద్. గండికోట శ్రీకాంత్ రెడ్డి, నీకు సరైన వ్యక్తిని తెచ్చాను అని రాంప్రసాద్ రెడ్డిపై నమ్మకం ఉంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు రాంప్రసాద్ రెడ్డి. 62 ఏళ్లుగా మంత్రి పదవి పొందని వెనుకబాటుతనం ఉన్న రాయచోటికి టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవిని కేటాయించింది. దీంతో తమ నియోజకవర్గానికి న్యాయం జరిగిందంటూ ఆ పార్టీ నేతలు సంతోషపడుతున్నారు. తొలిసారి ఎన్నికైన రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అందరూ భావిస్తున్నారు.